కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందన్నారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో అధోనిని పట్టించుకోకుండా ఇప్పుడు జిల్లా చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇక ఎమ్మిగనూరు అభివృద్ధికి కృషి చేస్తాము అంటున్న ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి శివరాజ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల సంక్షేమం ఆలోచన చేసి ఏదైతే రైతులకు కొత్త పాస్బుక్లను ప్రింట్ చేసి ఏదైతే ఎమ్మిగనూరులో రైతులకు పంచబోతున్నారు, సీఎం ప్రోగ్రాం ఏర్పాట్లకు సంబంధించి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాశ్వర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఎమ్మిగనూరులో సీఎం పర్యటించనున్నారు. ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల అధికారంలో తెచ్చిన తర్వాత ఈ 18 నెలల నుంచి 19 నెలల పాలన మీరు చూస్తే సంక్షేమ అభివృద్ధి అన్ని రంగాలకు ఇచ్చిన హామీలను కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తూ ముఖ్యంగా రైతులు రాజును చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం కూడా చూస్తే మీరు ముఖ్యమంత్రి వర్యులు గత ప్రభుత్వంలో ఏదైతే రీసర్వే పేరు మీద అవినీతి దందాతో పాటు రైతుల దగ్గర నుంచి ప్రజల వరకు, సామాన్య ప్రజల వరకు ఆ రీసర్వేని ఒక ఆదాయ వనరులుగా మార్చుకొని విపరీతమైనటువంటి సమస్యలు సృష్టించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ గట్టు మధ్యలో ఈరోజు గట్టు పంచాయతీలు తెచ్చిపెట్టి ఇంకొక పక్క గట్ల మీద ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకుంటూ చివరికి పాసుబుక్కుల మీద తాత ముత్తాతలు ఇచ్చేటువంటి ఆస్తి మీద కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని డ్రామాలు అనేటువంటి పరిస్థితి. ఈరోజు ఆ రీసర్వేని ప్రక్షాళన చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి రీసర్వే అది. వారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, నా క్రెడిట్ చోరీ జరుగుతోందని చెప్పి. చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈరోజు మీ క్రెడిట్ ఏమిరా అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తోటి నేను చెప్పినటువంటి అనేక పాపాలు, ఆ క్రెడిట్ వల్లనే ఈరోజు ప్రజల 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించినటువంటి క్రెడిట్ మీది. అది మర్చిపోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి మార్పు, అదే ముఖ్యమంత్రి హోదాలో అదే రీసర్వేని, అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రోగ్రామ్ని సజావుగా చేసుకుంటూ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అన్ని వివరాలు సమర్పించిన తర్వాత 400 కోట్ల ఇన్సెంటివ్స్ వచ్చింది. మరి వచ్చిందంటే ఈరోజు మీ హయాంలో ఎందుకు రాలేదు? మరి అదే రకంగా ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రేపు జరగబోయేటువంటి ప్రోగ్రాము అత్యద్భుతమైనటువంటి రైతులకు మేలు చేసే ప్రోగ్రాం. పాస్బుక్లు ఈరోజు డిజిటలైజేషన్ చేసి వాళ్ళకు హక్కులు కల్పించి ఈరోజు విశ్వసనీయతను పెంచి, ప్రభుత్వం యొక్క విశ్వసనీయతను పెంచి ఆ రైతు చేతిలో ఒక డిజిటల్ పాస్బుక్ను పెట్టేటువంటి అత్యున్నత ప్రమాణాలతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నారు. దానికి మంచి ఏర్పాట్లందరూ మా శ్రేణులందరూ ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం ఘనంగా పలకడానికి సిద్ధం చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఏదైతే కలగొట్ల గ్రామం మీరు చూడాలి, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరదాల చాటును తిరిగినటువంటి పరిస్థితి. ఈరోజు మా అధినేత, మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు గ్రామాలకు, కుగ్రామాలకు ఇక్కడికి వచ్చి ప్రజల మధ్యలో, రైతుల మధ్యలో ఈరోజు ఫీల్డ్ విజిట్లు చేస్తూ అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే ముఖ్యంగా రేపు 7వ తేదీ చంద్రబాబు గారు రాబోతున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఏమైనా యాక్షన్ ప్లాన్? 100% అండి. ఆల్రెడీ మా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రేమతో, కర్నూలు జిల్లా మీద ప్రేమతో, మా ఎమ్మిగనూరు నియోజకవర్గం మీద ప్రేమతో ఇప్పటికే 4 గొప్ప వరాలు ఆల్రెడీ ఇచ్చేసి ప్రాసెస్లో కూడా పెట్టడం జరిగింది. ఒకటి నేను చెప్తాను మీకు, కర్నూలు టు మంత్రాలయం వయా ఎమ్మిగనూరు రైల్వే లైన్ గురించి సీఎం గారు స్వహస్తాలతో లెటర్ రాసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. దానికి సర్వే రిపోర్ట్ కోసం సర్వేకి పంపించడం జరిగింది ఈరోజు. అదే రకంగా నేషనల్ హైవే బైపాస్ ఒకటి ఎమ్మిగనూరుకి, అది కూడా ముఖ్యమంత్రి గారి చొరవతో కేంద్ర ప్రభుత్వం దగ్గర నేనే స్వయంగా వెళ్ళి ఆ లెటర్ తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వ మంత్రులతోటి సంప్రదించి మా రామ్మోహన్ నాయుడు గారు మంత్రులు, అదే రకంగా ఉన్నటువంటి ఎంపీలతోటి ఆ రోజు కోఆర్డినేషన్ చేసి చెప్పడం జరిగింది. మూడోది నేను చెప్పిన అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్ట్. ఇక్కడ మాకు ఆర్డీఎస్ రైట్ కెనాల్ కావచ్చు, పులికనుమ అగ్యుమెంటేషన్ కావచ్చు, ఒక 2 TMC, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఆధునీకరణ కావచ్చు, నిధులు కేటాయించాలని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చేనేత రంగానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్, ఈరోజు చాలా సంతోషం, మా క్యాబినెట్లో ఆమోదం తెలిపి భూమిని కేటాయించి 22 ఎకరాలు ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ టెక్స్టైల్కి ఇవ్వడం, మిగిలిన 77 ఎకరాల్లో MSME పార్కులు ఇవ్వడం అనేది కూడా మేము సంతోషదాయంగా, ఒక స్ఫూర్తిదాయకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన అధికారం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి పనులు. ఈ రకంగా తాగునీటికి సంబంధించి ముఖ్యంగా గాజులు తిన్న ప్రాజెక్ట్ నుంచి మాకు అర్బన్ ఏరియాకు, రూరల్ ఏరియాకు తాగునీటి స్కీమ్, ఇవన్నీ వివరాలు కూడా ఇటు ఎంప్లాయ్మెంటు, తాగునీరు, సాగునీరు, చేనేతలకు మేలు చేసేటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా కార్యాచరణ చేసుకున్నాం. ఒకటి దశల వారీగా ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా మటుకు మాకు ప్రకటించడం, క్యాబినెట్లో ఆమోదం తెలపడం, పర్మిషన్స్ ఇవ్వడం, ల్యాండ్ అలొకేషన్స్ చేయడం అన్నీ ఈ 18 నెలల్లో చేయడం జరిగింది.
రేపు యాక్షన్ ఏదైతే ఉందో వారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సెకండ్ ఫేజ్కి తీసుకెళ్ళి వారి వివరాలతో ఈ యొక్క సాకారం చేసుకునే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు పోవడం జరుగుతుంది. ఇది వచ్చి ముఖ్యంగా ఏదైతే సీఎం చంద్రబాబు నారా లోకేష్ నాయకత్వంలో ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి తాను పాటుపడతానని చెప్పి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఎమ్మిగనూరు నుంచి కెమెరా పర్సన్ రామంతో శివరాజ్ కుమార్, హెచ్ఎం టీవీ.